వార్ 2 వచ్చేసింది. ఇప్పుడు అందరి లుక్కు డ్రాగన్ మీద పడింది. కారణం ఎప్పుడో వార్ 2 టీజర్ వచ్చినప్పుడే రావాల్సిన డ్రాగన్ టీజర్ ఈ వారం రావాలి. అందుకు నెల రోజుల ముందే ఏర్పాట్లు చేశారు. ఆల్మోస్ట్ పిఆర్ టీం కూడా ఫీలర్స్ తో ముందే హింట్స్ కూడా ఇచ్చారు. అంతా బానే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఉలుకు లేదు పలుకు లేదు. ఎందుకంటే ఫీలర్స్ ప్రకారం చూస్తే ఈ బుధవారం అంటే 20న డ్రాగన్ టీజర్ రావాలి. ఎన్టీఆర్ బర్త్డేకి రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ అనుకున్నా అప్పుడు వార్ 2 ప్రమోషన్ లో భాగంగా అందరి ఫోకస్ షిఫ్ట్ అవుతుందని డ్రాగన్ టీజర్ కి బ్రేక్ వేశారు. కానీ అప్పుడు రెడీ చేసిన టీజర్ ని ఇప్పుడు రిలీజ్ చేసేందుకు డ్రాగన్ టీం రెడీ అయింది. ఈ నెల 20న రిలీజ్ చేయబోతున్నట్లు ఫీలర్స్ మాత్రమే వదిలింది. అదే నిజమైతే ఈలోపే అనౌన్స్మెంట్ రావాలి. కానీ రాలేదు. ఎందుకు? ఇంతకీ డ్రాగన్ టీజర్ ఈ వారమేనా? టేక్ ఎ లుక్. డ్రాగన్ టీజర్ నిజంగా రాబోతుందా? వార్ 2 వచ్చే వరకు అసలు ఏ సినిమా మీద కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫోకస్ షిఫ్ట్ కాకూడదనేది నిర్మాత ఆదిత్య చోప్రా కండిషన్. అసలే బాలీవుడ్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ తను. అలాంటి తన ప్రొడక్షన్లో వార్ 2 వస్తుంది కాబట్టి ప్రమోషన్ ఎమోషన్ అంతా దాని మీదే ఉండాలని ఎన్టీఆర్ బర్త్డే రోజు డ్రాగన్ టీజర్ రాకుండా బ్రేక్ వేశారు. అంతా ఫ్రెండ్లీ రిక్వెస్ట్ మీదే జరిగింది. అయితే మే 20న ఎన్టీఆర్ బర్త్డేకి రావాల్సిన తన డ్రాగన్ టీజర్ మాత్రం జూన్, జూలై, ఆగస్టు 20కి ఇలా 3 నెలల తర్వాత వచ్చేలా వాయిదా పడింది. ఇప్పుడు మాత్రం డ్రాగన్కి నో బ్రేక్స్. వార్ 2 వచ్చింది కాబట్టి ఇక మీదట ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ మీదే ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. అలా అని ముందు అంతా అనుకున్నట్టు ఆగస్టు 20కి డ్రాగన్ టీజర్ వస్తుందా అంటే అసలు ఆ సందడే లేదు. ప్రశాంత్ నీల్ నిజంగా అలా డ్రాగన్ టీజర్ రిలీజ్ చేయాలనుకుంటే ఈపాటికే అనౌన్స్మెంట్ వచ్చేది. కానీ రాలేదు. నిజానికి సండే అనౌన్స్మెంట్ ఇచ్చేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఎందుకో ఎన్టీఆర్ మనసు మారినట్టుంది. అందుకే తన డ్రాగన్ టీజర్ని వాయిదా వేయించాడట. వినాయక చవితికి మొదటి ప్రయారిటీ ఇస్తున్నారట. ఇక మోస్ట్లీ వినాయక చవితికే డ్రాగన్ టీజర్ లాంచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఏకంగా 3 టీజర్లను అప్పట్లో రెడీ చేయించిన ప్రశాంత్ నీల్ అందులో ది బెస్ట్ షాట్స్తో కొత్త టీజర్ సిద్ధం చేయిస్తున్నాడు. ఈ మధ్య జరిగిన 8 సీన్ల షాట్స్ కూడా యాడ్ చేయబోతుంది ఫిలిం టీం. మొత్తంగా అది కూడా సిద్ధమైనట్టే అని తెలుస్తుంది. కాకపోతే తెలుగు, హిందీలో మాత్రమే ఈ టీజర్లు సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ ఫ్రైడేకి డ్రాగన్ కొత్త టీజర్కి డబ్బింగ్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఇక వినాయక చవితికి డ్రాగన్ సందడి కన్ఫామ్ అయినట్టే. సో అది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందన్న క్లూస్ మాత్రం లేవు. కానీ ఇంతవరకెన్నడూ చూడని లుక్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడన్న ఫీలర్స్ మాత్రం వినిపిస్తున్నాయి.